అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా గుడి నిర్మాణానికి సహకరించిన పెద్దలు, మన అభివృద్ధి ప్రదాత, బాన్స్వాడ చీకట్లను తొలగిస్తున్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతారు. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి రోజు, గురు పౌర్ణిమ రోజు. ఈ సృష్టికి, ఈ సమాజానికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి గురువు. గురు బ్రహ్మో గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. గురువు అనేవాడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గురువు అనేవాడు చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తాడు. అలాంటి వెలుగులో ఆ వెలుగు ఆనందంతో మనమందరం జీవితాన్ని సుఖ సంతోషాల వైపు మర్చిపోవాలి. అలాంటి గురు పౌర్ణిమ సందర్భంలో నేను నిన్ననే హైదరాబాద్కి వెళ్ళాను. వచ్చిన మీటింగ్ ఉంటే తప్పనిసరి రావాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు సోదరులు, ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అనేక విధాలుగా కృషి చేస్తున్నటువంటి సోదరులు సంగమేష్ గుప్తా గారికి, మిగతా ఆలయ కమిటీ సభ్యులందరికీ, ఇప్పుడు అనేక విషయాలను ప్రస్తావించినటువంటి మన ఊరి బిడ్డ, బాన్స్వాడ అభివృద్ధిలో తన వంతు పాత్ర గతంలో వహించి ఇప్పుడు కూడా వహిస్తూ భవిష్యత్తులో కూడా వహిస్తా అని చెప్పి ప్రకటించి మొన్ననే రాష్ట్ర ఆర్గనైజర్ చైర్మన్ గా పదవి బాధ్యత స్వీకరించినటువంటి సోదరులు కాసుల బాలరాజు గారికి, అదేవిధంగా సోదరులు అంజిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, నాల రవీందర్ గారికి, నాల సురేష్ గారికి, మోహన్ నాయక్ గారికి, డాక్టర్ గంగారాం గారికి, నాగులం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఏజాజ్ గారికి, భాస్కర్ గారికి, 10 గుంటల భూమి విరాళం ఇచ్చినటువంటి దేశాయిపేట నివాసి, మా సహకార సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసినటువంటి సాయన గారికి, ఇక్కడికి గురు పౌర్ణిమ సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరిమణులకు, సోదరులకు, పురోహితులకు, అన్నదాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణిమ శుభాకాంక్షలు, అభినందనలు. గుడి ఎవరికి ఎక్కడ వెళ్ళాలన్నా మార్గనిర్దేశం చేసేటువంటిది మన భక్తి. భక్తితో మనం ఏం చేసినా అది సాధించగలుగుతాం. మనస్ఫూర్తిగా భక్తితో దేవుని ప్రార్థిస్తే ఆ దేవుడు తప్పనిసరిగా మనకు మన కోరికను మన్నిస్తాడు. అలాంటి భక్తి శ్రద్ధతో ఈరోజు మనం సాయిబాబాను, షిరిడి సాయిని మనం ప్రార్థిస్తున్నాం. మీరు షిరిడి సద్గురు సాయి సీరియల్ చూస్తారమ్మా? రోజు చూసేవారు ఉంటారు నాతో. అప్పుడప్పుడు నేను చూస్తాను, మా భార్య కూడా చూస్తారు రోజు. ఒక ఆడబిడ్డ కాపాడి, మగవాళ్ళు కాదు, బాయగా అమ్మ అని ఆ పౌరురాలు, ఆ ఊరు గ్రామస్తురాలు
షిరిడి చిన్నప్పుడు షిరిడికి వస్తే ఆయనను ఆ గ్రామ పెద్ద కులకర్ణిని నానా హింసలు పెట్టి బయట పంపించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె గ్రామస్తులందరూ సమీకరించి షిరిడి నా సాయి నా బిడ్డ అని నేను స్వీకరిస్తున్నా, నా బిడ్డ నేను చెప్తున్నా, నా కొడుకు అని చెప్తున్నా కాబట్టి ఇక్కడి నుంచి సాయిబాబా ఎక్కడికి కదలడు, ఇక్కడే ఉంటాడని చెప్పి పట్టుబట్టినటువంటి బాయిజామ శ్రమ ఫలితం వల్లనే ఈరోజు సిటీలో సాయిబాబా గారు మనకు దర్శనమిస్తా ఉన్నారు. అది ఎవరు చేశారు? ఒక నారీమణి మహిళ. మీలాంటి మహిళలు ఆ ఛాయిని కాపాడుకొని సిటీలో స్థాపింపజేశారు. ఎక్కువ రోజుల క్రితం కాదు ఇది, ఒక 200 ఏళ్ళ సంవత్సరమే, 200 ఏళ్ల క్రితం. అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉంది. ఆ బ్రిటిష్ పరిపాలనలో చాలా ఇంకా పెట్టారు సాయిబాబా. అన్నిటి తట్టుకున్నాడు. అన్నిటి తట్టుకొని మెల్లమెల్లగా ప్రజలకు మనసులో గుండెలో కూర్చుండి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా షిరిడి సాయిబాబా అనేటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలోనే గొప్ప మహిమ, గొప్ప ఆశ్రయించేటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి షిరిడి సాయి. ఆ షిరిడి సాయి యొక్క ప్రతిరూపమే ఇక్కడ మన సాయి మందిరం. ఆ విధంగా మనం ఇక్కడ స్థాపించుకున్నాం. ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టుగా హనుమాన్ సాయి ఎందుకు పేరు పెట్టాం? దీంతో కథ ఉంది మన మందిరాన్ని. 2003లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు బాలరాజు గారు వారు ఇక్కడ కొంత విరాళం సేకరించి ప్రజల విరాళం 20% అయితే 80% గవర్నమెంట్ ఇస్తారు. ఎండోమెంట్ విరాళం వారు రకరకాలుగా సేకరించి నా దగ్గరికి వచ్చి సాయి మందిరానికి ఎండోమెంట్ ద్వారా దేవాదాయ శాఖ ద్వారా మంజూరు కావాలంటే రామ మందిర్కు, హనుమాన్ మందిర్కు, ఈశ్వరాలయాలకు, వెంకటేశ్వర ఆలయాలకు అన్నిటికీ ఎండోమెంట్ శాంక్షన్ చేస్తారు. దాని ఎందుకో ఎండోమెంట్ చట్ట ప్రకారంగా షిరిడి సాయి ఆలయానికి ఎండోమెంట్ ఇవ్వదు. మేము ఫైల్ పంపిస్తే నో అన్నారు. ఏం చేయాలి దీనికి? నో అంటే దీనికి ఏ మందు పెట్టాలని ఆ భగవంతుడే మాకు ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచించాడు? షిరిడి సాయి ఆనుకున్నటువంటి మందిరం హనుమాన్ మందిరం, 2 ఒకటే గొడుగులు ఉన్నాయి, ఒకటే ప్రాంగణాలు ఉన్నాయి అని చెప్పి హనుమాన్ సాయి అని పేరు పెట్టి ఈ గుడికి మంజూరు తీసుకొచ్చారు. 25 లక్షలు ప్రజలు 26 లక్షలు ఇచ్చారు. ఒక 20 lakhs గవర్నమెంట్ ద్వారా దీన్ని మంజూరు చేస్తే అప్పుడు వెంకన్న గారు అధ్యక్షులు అయ్యారు కొత్తగా. వారి ఆధ్వర్యంలోనే ఈ మందిరానికి పునర్నిర్మాణం జరిగింది. బ్రహ్మాండంగా ఇక్కడ భక్తులకు సౌకర్యం కలిగింది. ఇంకా వారు చెప్పినట్టుగా అక్కడ గోడ కట్టించాం. స్థలాన్ని విస్తరించడానికి కోసం స్థలం లేకపోతే అప్పుడు జన్మభూమి ప్రోగ్రాం కింద వారే బాలరాజు గారు కట్టించారు. మేము పంచాయతీ మినిస్టర్గా డబ్బులు సేకరిస్తే దానికి వారు కట్టించారు. ఇక్కడ కూడా స్థలం, ఈ గుడికి ఆనుకొని నీళ్ళు వచ్చేసినాయి, చెరువు నీళ్లు. గుడి పడిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న మిషన్ కాకెత్తే కింద ఆ మట్టి అక్కడ ఓటేసి దాన్ని ప్లాట్ఫామ్ తయారు చేసి సిటీలు కట్టించారు. రకరకాలుగా సంగమేశ్వర గారి యొక్క నాయకత్వంలో ఇంకా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాంపౌండ్ కట్టుకున్నారు, ఫ్లోరింగ్ చేసుకున్నారు, భక్త సౌకర్యార్థం చేయాల్సిన పనులను చేశారు. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నా అప్పుడప్పుడు సంగమేశ్వర గుప్త గారు కలుస్తుంటారు. నేను బాలరాజు గారు ఈ యొక్క ఆలయం ఒకటి ఆలయమని కాదు, మేము కూడా భక్తులమే. ఏ మతానికి ఆ మతం గౌరవిస్తాం. తన మతాన్ని గౌరవిస్తుంటారని మనం గౌరవించుకోవాలి. మన మతాన్ని గౌరవిస్తూ, మన ఆలయాన్ని గౌరవిస్తూ అందరినీ గౌరవించుకోవాలి. చాలా ఆలయాలు నటించుకున్న బాన్స్వాడలో 1 కాదు 2 కాదు కొన్ని. మన కాన్ఫరెన్స్ లోనే ఈ గత 10 సంవత్సరాలలో తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంతో కలుపుకొని 150 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం ఆలయాలు బ్రహ్మాండంగా అన్ని లింగం అప్పటి కొడతా ఉన్నాడు. ఇట్లా పోయిన కోటగారికి ఏం దుర్గమ్మ గుడి ఆగిపోయిందంటే ఏం చేయాలి సార్, మసాలా అయిపోయింది, తప్పగలి పడ్డాం అన్నాడు. అట్టేందుకే అమ్మ మొక్కు ఇస్తారని చెప్పిన. మళ్ళీ ఆయన అడిగితే దానికో 20 లక్షలు ఇచ్చారు. చాలా గుళ్ళకి ఇచ్చాం. బాన్స్వాడ పట్టణంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ నేను అనుకుంటా పాత గుడి ఎక్కడ చూస్తే వెళ్ళినట్టు కానీ దుర్గమ్మ గుడి కానీ ఎల్లమ్మ గుడి కానీ అన్ని గుళ్ళకి రేపు ఎండోమెంట్ ద్వారా అది కూడా మీరు అడగలేదు కాబట్టి అడుగు ఇచ్చేవాళ్ళం. ఇంకా అది కూడా తీసుకుందాం.
దానికోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆనాడులో ముఖ్యమంత్రితో మాట్లాడి అప్పు తెచ్చాం. మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి నాకు తోడుగా మాట్లాడతారు అయింది కాబట్టి ఇంకా బలం పెరిగింది. నాకు ఒక్కొక్క లాక్ వచ్చేదో 2 లాక్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గురు పౌర్ణమి రోజున ఆలయానికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు. మీ అందరికీ ఆ సాయిబాబా చల్లగా చూడాలని, కుటుంబానికి అన్నిటికంటే మించింది మనకు ఆస్తి డబ్బు కాదు, సంతోషం. మీరు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా నా కార్ దిక్కిన డబ్బులు పెట్టినా సంతోషం కూడా ఏమి వాతులది. మన సంతోషమే మనకు ఆస్తి. సుఖ సంతోషాలు ప్రసాదించాలని, మంచి సుభిక్షమైనటువంటి పంటలు వండాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆడబిడ్డలు చాలా మంది వచ్చారు. మీ అందరికీ మా సోదరులకు సోదరులకు అందరికీ మరొకసారి హృదయపూర్వక గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీరు ఆలయ కమిటీ తరఫున శివ సన్మానం సార్ మీ ఇద్దరికి. ఆలయ కమిటీ సభ్యులందరూ వేదిక వద్దకు రావాల్సింది. రండి మీరు. తీసుకురాడు